అభిషేకమయ అయ్యప్ప అవునే తెచ్చాము అయ్యప్ప నీకు అభిషేకమయ అయ్యప్ప శరణం ధన్యవాదములో భగవంతుడే పదవ్యోధాని అభిషేకం మంగళారత్యాము అయ్యప్ప శంకరాభిషేకమయ అయ్యప్ప పంచదార తెచ్చాము అయ్యప్ప నీకు శంకరాభిషేకము అయ్యప్ప నీకు పాలాభిషేకమయ అయ్యప్ప సన్నిధిలో అభిషేకం సన్నిధిలో అభిషేకం విరాజాయత విరాజోది పురుష సజాత్వచ్చరిత్యత పశ్చాత్ రూపమేదే తత్పురుష విశ్వనామగ్రే వేదాః వేదం పురుషమంతం ఆదిత్యవనం తమఃపరతాత్ స్వామినో దుర్వారే కర్వాణి రూపాణి విదితరీర నామాని ఉదారతే దాదాప్తస్తాజమదాగహార చక్ర ప్రవిద్వార మంతం ఆదిత్యవనం తమఃపరతాత్ స్వామేవం విద్వారో భవతే నాన్యపంతా విజతేరాయ ప్రజావతిక్షరనిగభ్యంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాపరిజానన్యోనివ పరిధీనామ సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో రామాయణ ప్రవృత్తే రాధా ప్రస్తాదౌదార చక్ర ప్రవిభాన్మదత్త స్వామేవం విద్వాన్ అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప స్వామి నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపమన ఆగే సర్వదేవానాం ధూపోయం దేవోద్యతా ధూపమా గ్రామయామి దీపం దర్శయామి ధూపదీపానందరే శుద్ధాత్మన్యం ఏకమయ అయ్యప్ప ఉంటదేన తెచ్చాము అయ్యప్ప నీకు అభిషేకమయ్య అయ్యప్ప మెట్లే శరణప్పయ్యప్ప అరుణామూర్తి శరణప్పయ్యప్ప స్వామి సన్నిధానమే శరణప్పయ్యప్ప స్వామియే శరణం శరణప్పయ్యప్ప హరిహర సుతనే శరణప్పయ్యప్ప హరిహర సుతనే శరణప్పయ్యప్ప ఒకటవ మెట్టే శరణప్పయ్యప్ప మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్య జయ మంగళం 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 నిత్య శుభ మంగళం శంకరాయ 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 మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం హరిహర సుధలే శరణప్పయ్యప్ప అలుగా నదియే శరణప్పయ్యప్ప అలుదై స్నానమే శరణప్పయ్యప్ప కరిమల వాసన శరణప్పయ్యప్ప కరిమల ఏట్రమే శరణప్పయ్యప్ప స్వామియే శరణం శరణప్పయ్యప్ప హరిహర సుతనే శరణప్పయ్యప్ప అంబా నదియే శరణప్పయ్యప్ప అంబై స్నానమే శరణప్పయ్యప్ప అన్నమూల గణపతి శరణప్పయ్యప్ప శబరి శరణప్పయ్యప్ప
పున్నయ్యప్ప శబరి తీరమే శరణ పున్నయ్యప్ప స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప హరిహర సుతనే శరణ పున్నయ్యప్ప భగవతి శరణం దేవం శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం శరణ పున్నయ్యప్ప హరిహర సుతనే శరణ పున్నయ్యప్ప మెట్టే శరణ పున్నయ్యప్ప ఎనిమిదవ మెట్టే శరణ పున్నయ్యప్ప ఎనిమిదవ మెట్టే శరణ పున్నయ్యప్ప తొమ్మిదవ మెట్టే శరణ పున్నయ్యప్ప తొమ్మిదవ మెట్టే శరణ హరిహర సుతనే శరణ పున్నయ్యప్ప హరిహర సుతనే శరణ పున్నయ్యప్ప పదమూడవ మెట్టే శరణ పున్నయ్యప్ప పద్నాలుగవ మెట్టే శరణ పున్నయ్యప్ప పదిహేనవ మెట్టే శరణ పున్నయ్యప్ప 17వ మెట్టే శరణ పున్నయ్యప్ప 18వ మెట్టే శరణ పున్నయ్యప్ప 18వ మెట్టే శరణ పున్నయ్యప్ప స్వామియే శరణం శరణ పున్నయ్యప్ప హరిహర సుతనే శరణ పున్నయ్యప్ప హరిహర సుతనే శరణ పున్నయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప హనుమప్ప అయ్యప్ప అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవం శరణం దేవి శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప. ఈరోజు అయ్యప్ప సేవా సమితి ఆర్మూర్ గారి ఆధ్వర్యంలో ఓనం పండుగ సందర్భంగా జమ్యాన్మాన్ అయ్యప్ప దేవాలయంలో మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామికి పంచామృతాభిషేకము ప్రత్యేక పూజా కార్యక్రమము పడి పూజ నిర్వహించడం జరిగింది. ఓనం పండుగ అంటే బలి చక్రవర్తి ఆయన మన దేశాలను అన్నిటి కూడా స్వాధీనం చేసుకొని స్వర్గాన్ని కూడా స్వాధీనం చేసుకున్న సందర్భంగా ఇంద్రుడు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి ఆయనను ప్రార్థించి ఇలా అయితే అసురుడైన బలి చక్రవర్తి చేతిలో పోతుంది కాబట్టి నన్ను రక్షించుమని వేడుకొనగా మహావిష్ణువు దశావతారాలలో 5వ అవతారమైనటువంటి వామనమూర్తి అవతారం ఎత్తి బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి కాగానే చిన్న బాలుడుగా ఉన్న ఆ వామనమూర్తి విష్ణు అవతారమైన వామనమూర్తిని చూసి బాలకా నీకు ఏం కావాలో నువ్వు ఏది కోరుకున్నా నేను ఇస్తా అని మాట ఇవ్వంగానే అసురు యొక్క గురువైన శుక్రాచార్యుడు బలి చక్రవర్తి దగ్గరికి వచ్చి ఇది మోసం ఉంది, ఇది చిన్న పిల్లాడు కాదు, మహావిష్ణువే ఈ రూపంలో వచ్చిండు, ఏదో మోసం జరుగుతుంది మనకు అని అంటా కానీ నేను మాట ఇచ్చిన ప్రకారంగా నేను నిలబడతా అని ఆ వామనమూర్తిని అడగా ఆయనకు నాకు 3 అడుగుల స్థలం ఇవ్వాలని ఆయన ఇంత చిన్న కోరికనేనా అని అహంకారంతో సరే ఇస్తానంగానే వామనమూర్తి విరాట్ రూపంగా విశ్వరూపంగా ఎదిగిపోయి 1 అడుగు భూలోకం అంతా పెట్టి 2వ అడుగు ఆకాశం పెట్టిన తర్వాత 3వ అడుగు ఎక్కడ పెట్టాలా అంటే బలి చక్రవర్తి తన అహంకారాన్ని చంపుకొని తన నెత్తిపైన పెట్టుమనంగానే 3వ కాలును బలి చక్రవర్తి నెత్తి మీద పెట్టి పాతాళ లోకానికి పంపడం జరిగింది. ఈ బలి చక్రవర్తి యొక్క దానగుణము మరియు ఆయన యొక్క మాట నిలబడు అన్నీ చూసి మహావిష్ణువు చాలా సంతోషించి పాతాళ లోకానికి రాజుగా చేసి ఆయనకు ఒక వరాన్ని ఇచ్చాడు. సంవత్సరం 1 మారు
భూలోకంకి వచ్చి నీ రాజ్యాన్ని నీ ప్రజలను చూసుకునే అవకాశం ఇచ్చిండు. అదే భూలోకానికి పైకి వచ్చే రోజే ఈ ఓనం పండుగ. ఈ రోజునాడు బలి చక్రవర్తి తన రాజ్యానికి వచ్చేసి తన ప్రజలందరూ కూడా చూసుకొని చాలా సంతోషించే రోజు ఇది. ఈ ఓనం పండుగ సందర్భంగా అయ్యప్ప దేవాలయంలో కూడా విశేషంగా 5 రోజులు పూజా కార్యక్రమము నిర్వహిస్తారు. ఇటు పూజా కార్యక్రమం అక్కడికి మనం అందరం కూడా వెళ్ళలేం కాబట్టి మన స్థానికంలో ఉన్న అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప స్వామికి అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం చేయడము, వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని అయ్యప్ప స్వామిని ప్రార్థిస్తున్నా. స్వామి శరణయ్యప్ప, స్వామి శరణం.